మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ఈ టీవీ ముందు కూర్చొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుచున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీలో అనేక మంది ఈ టీవీ వర్తమానాలని విని తద్వారా దైవ దీవెనలు పొందుకుంటూ రోగములలో నుండి విడుదల, అప్పులలో నుండి విడుదల, నెమ్మది లేని వారికి నెమ్మది, అలాగే వివాహం కాని వారికి వివాహ సమస్యల నుంచి విడుదల, బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుతూ వారందరూ దేవుణ్ణి స్తుతిస్తూ తద్వారా సాక్ష్యమైన జీవితాలని జీవిస్తూ ఉన్నందులకై నిజంగా ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి, త్రిత్వమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను, ఎంతగానో నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించడానికి, ధ్యానించడానికి సిద్ధమైన ప్రియ దేవుని బిడ్డ, దయచేసి ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకోక ఆయన సన్నిధిలో మనం ఆనందించుచు కొద్ది నిమిషాలు మన బిజీ పనులన్నీ పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుదాం. నాకు అనేక మంది కనపడి వారి యొక్క సమస్యలను నాకు వివరిస్తూ ఏమని తెలియజేస్తుంటారంటే, పాస్టర్ గారు, మాకెందుకని ఈ కష్టాలు, ఎందుకని ఈ బాధలు, ఎందుకని ఈ వేదన, ఎందువలన మాకు ఈ శ్రమలు కలుగుచున్నవి, ఈ శ్రమల వలన మేము నెమ్మది లేకుండా జీవిస్తున్నాం, ఆరోగ్యం లేనందున నాకు నెమ్మది లేదు, అప్పుల వలన నాకు నెమ్మది లేదు, పెళ్లి కానందున నాకు నెమ్మది లేదు, ఉద్యోగం లేనందున నాకు నెమ్మది లేదు, రకరకాల సమస్యల వల్ల పరీక్షలో పాసు కానందువల్ల నాకు నెమ్మది లేదు అని చెప్పేవాళ్ళు ఎదురైనప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి నాకు జ్ఞాపకం చేశాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ మాటను గమనిద్దాం. భక్తుడైన యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అని భక్తుడైన యోబు తన పరిస్థితిని గురించి వివరణ చెప్పుకుంటూ ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆయనకున్నటువంటి పరిస్థితి, ఎలా ఉంది, ఆయనకున్న బాధలేమిటి, ఆయన స్థితి గతి ఏమిటి అని మనం గమనించినట్లయితే, మొదటగా నాకు నెమ్మది లేదు అని అంటున్నాడు, రెండవదిగా సుఖము లేదు అంటున్నాడు, మూడవదిగా విశ్రాంతి లేదు అని అంటున్నాడు. నంబర్ 1, నాట్ ఎట్ ఈజ్. నంబర్ 2, నార్ యామ్ ఐ క్వైట్. నంబర్ 3, ఐ హ్యావ్ నో రెస్ట్ అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకు మనకు సంభవిస్తున్నవి? కష్టాలు వస్తే ఎవరికి వస్తాయి? వస్తే లోక సంబంధులకే వస్తాయా, లేక దేవుని బిడ్డలకు కూడా వస్తాయా అనే విషయాలపైన ఒకసారి ఆలోచించినట్లయితే, దేవుని వాక్యంలో నుండి మనం సమాధానాన్ని గ్రహించినట్లయితే, దేవుని వాక్యములో నుండి భక్తుడైన యోబు యొక్క పరిస్థితిలో నుండి మనం కొన్ని సత్యాలను గమనిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలో యోబు యొక్క పరిస్థితి, ఈ స్థితిలో యోబు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, నెమ్మది లేదట, రెండవది సుఖము లేదట, మూడవది విశ్రాంతి లేదట. మరి ఏం కలుగుతున్నాయి ఆయనకి?
3 మంచి మాటలు ఏమేమిటివి? నెమ్మది. నంబర్ 2 సుఖము. నంబర్ 3 విశ్రాంతి. ఈ 3 దైవ సంబంధమైన వరాలు. అందరూ విశ్రాంతిలో ఉండలేరు, అందరూ సుఖంగా ఉండలేరు, అందరూ నెమ్మదిగా ఉండలేరు. చూడండి, ఈ లోకంలో సగటు మానవుని యొక్క జీవితాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే ఈ 3 ఏదో ఒకటి కరువు అవుతున్నట్లుగా, అంటే లోపము కలిగి జీవిస్తున్నట్లుగా సగటు మనిషిని మనం గమనిస్తూ ఉన్నాం. నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు అని ఈ సమయంలో భక్తుడు తన పరిస్థితిని తెలియజేసుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇటువంటి స్థితిలో నీవు కూడా ఉన్నట్లయితే, అవునండి నాకు కూడా నెమ్మది లేదు పాస్టర్ గారు, నాకు కూడా సుఖం లేదండి, నాకు కూడా విశ్రాంతి లేనే లేదండి, మరి నా జీవితం ఇంతేనా? నెమ్మది లేకుండానే నేను చనిపోవాలా? సుఖం లేకుండానే చనిపోవాలా? నా జీవితానికి విశ్రాంతి లేదా అని సగటు ప్రశ్నలు వేసుకుంటూ జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని వాక్యం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకు ఇస్తుందన్న సత్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు రాయించి పెట్టాడో తెలుసా? వీటన్నిటికీ సమాధానం ఇవ్వటం కోసమే. ఏమేమి ప్రశ్నలు బాగా గమనించండి. నంబర్ 1 నెమ్మది కరువైపోతే, నంబర్ 2 సుఖము కరువైపోతే, నంబర్ 3 విశ్రాంతి కరువైపోతే, నీ జీవితంలో లేకపోతే దానికి సమాధానం, దానికి జవాబు ఏమిటి అంటే, ఇదిగో ఈ సమయంలో దేవుని వాక్యం అంటుంది. మొత్తానికి యోబుకి శ్రమలు వచ్చినాయట. చదవండి ఆ మాట. 26వ వాక్యంలో చివరి భాగాన్ని గమనిస్తే, శ్రమయే సంభవించుచున్నది, బట్ ట్రబుల్ కమ్స్. అంటే అతని జీవితంలో ట్రబుల్స్ వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, కష్టం వచ్చింది, వేదనతో ఉన్నాడు. యోబు జీవితంలో ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? తనకు పుట్టినటువంటి బిడ్డలు 10 మంది సంతానమని బైబిల్లో రాయబడి ఉంది. ఒకసారి బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతున్నాను. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. దెర్ వాజ్ ఎ మ్యాన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఊజ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఊజు దేశములో ఒక మనుష్యుడు ఉన్నాడు అని దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ఏ మనుషుడు అయినా, ఎలాంటి గుణగణాలు కలిగిన వాడు అని కనుక మనం చూస్తే, అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని దేవుని వాక్యం అతన్ని గురించి సాక్ష్యం చెప్తా ఉంది. ఏమేమి సుగుణాలు కలిగి ఉన్నాడట? నంబర్ 1 యథార్థవంతుడు, నంబర్ 2 న్యాయవంతుడు, నంబర్ 3 దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు అని సాక్షాత్తు దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతనిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏమిటంటే, యథార్థత కలిగి ఉండటానికి మరియు న్యాయవంతుడిగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా? అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యం ఈ సందర్భంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఫియర్డ్ గాడ్, దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడట, భక్తి కలిగి జీవించాడట. కనుకనే అతని గురించి బైబిల్లో చక్కగా దేవుడు రాయించి పెట్టున్నాడు.
ఈ సందర్భంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వ్యక్తి ఎవరి ద్వారా సాక్ష్యం పొందుతున్నాడో తెలుసా? సాక్షాత్తు సృష్టికర్త ద్వారా సాక్ష్యం పొందుతున్నాడు. అంటే ఇరుగు పొరుగు వాళ్ళ సాక్ష్యమో, బంధువుల సాక్ష్యమో, అధికారుల సాక్ష్యమో, లేకపోతే ఈ లోక సంబంధమైన సాక్ష్యాలు కాదు ఇవి. సాక్షాత్తు దేవుని సాక్ష్యం, సృష్టికర్త యొక్క సాక్ష్యము యోబుని గురించి తెలియజేస్తూ ఉన్నది. ఏమని తెలియజేస్తున్నది? అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగే లాభాలు కూడా వెంటనే దేవుని వాక్యం రాయించి పెడుతుంది. సంతానం కూడా ఎంతమందో తెలుసా? పట్టుమంది, 10 మంది అయినా లేరు అంటారు ఈ లోకరీతిగా సాగితే. కానీ ఈ యోబుకు మాత్రం నిండుగా 10 మంది సంతానం అని దేవుని వాక్యం ఈ సమయంలో తెలియజేస్తూ ఉంది. సంతానం లేక బాధపడుచున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో ఈ వాక్యం వింటూ ఉండగానే నీలో పిల్లలు లేకుండా జీవించడానికి కాదు దేవుడు నిన్ను సృష్టించింది. దేవుడు మనల్ని సృజించింది ఎందుకనంటే ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, విస్తరించండి అని ఆజ్ఞాపించిన సృష్టికర్త మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నాకు ఇంకా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నాకు పిల్లలు పుట్టలేదే అని కుంగిపోతూ కృషించిపోతూ ఆయన యందు భయభక్తులను విడిచిపెట్టి, ఒకవేళ దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే నాకెందుకని ఇట్లా జరిగింది, నాకు పిల్లలు ఎందుకు కలగలేదు అని సనుక్కుంటున్నావేమో. అలాగైతే ఈ సమయంలో దేవుని వాక్యం మనతో సూటిగా ఏమని హెచ్చరిక చేస్తుందో తెలుసా? భయము భక్తి కలిగి జీవించిన యోబు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఎంతకాలం ఏడ్చి చూడాలండి? కొన్ని సందర్భాల్లో నాకు కూడా ఎదురవుతూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఎన్నిసార్లు మేము ప్రార్థించాలి పాస్టర్ గారు పిల్లల కోసం? ఎంతకాలం మేము వెయిట్ చేయాలి? మాకు విసుగు కలుగుతుందండి. అసలు ఇస్తాడన్న నమ్మకం కూడా మాకు కలగటం లేదు అని కొందరు ప్రార్థనా జీవితంలో దిగజారిన స్థితికి వస్తున్నట్లుగా నేను చాలామంది జీవితాలను గమనిస్తూ వచ్చాను. అలా ఉండకూడదని దేవుని వాక్యం ఈ సమయంలో నీతో హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డ, ఒకవేళ సంతానం లేకుండా బాధపడుచు ఉన్నట్లయితే ఈ సమయంలోనే దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. గొడ్రాలు జీవితంగా సంతానం లేని దంపతులుగా ఉండటానికి కాదు దేవుడు నీకు వివాహం జరిగించింది. బిడ్డలను కంఠానికే దేవుడు నీకు వివాహం జరిగించాడన్న సత్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని శక్తిని దేవుని వాక్యం ద్వారా గుర్తెరిగి మనం దేవుని వైపు నిరీక్షణ కలిగి జీవించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు పరసంబంధమైన అనగా దేవుని ద్వారా మనకు కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తాడని నేను ఈ సమయంలో నిశ్చయంగా మీతో తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడ లోపమో తెలుసా? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటంలో, నీ నమ్మకమైన జీవితంలో ఎక్కడైనా పడిపోయావేమో. అందుకే దేవుడు ఇంకా నీకు ఫలాలు అనుగ్రహించట్లే. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఏమిటో తెలుసా ఆ మాట? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయన నమ్మిన బిడ్డలకు తగిన ఫలము ఆయన అనుగ్రహిస్తాడని నమ్మాలట. ఒకసారి అబ్రహాము జీవితంలో మనం గనక గమనించినట్లయితే, అబ్రహామును ఇంచుమించుక 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచి వాగ్దానం చేసి నిన్ను గొప్ప జనాంగం చేస్తాను అని అన్నాడు. అయితే అతనికి సంతానం కలిగే సమయానికి వయసు ఎంతో తెలుసా? 100 ఏండ్ల వయసు కలిగిన వాడు అబ్రహాము అని రాయబడి ఉంది. అంటే అబ్రహాముకు అతని భార్య అయిన
శారాకు కలిగిన సంతానం ఇస్సాకు కలిగే టయానికి వారి వయసు ఎంతో తెలుసా? నిండుగా వృద్ధాప్యంలో ఉన్నారు అని రాయబడింది. అంటే దేవుడు వారికి మాటను ఇచ్చాడు. ఏమని? మీకు సంతానం కలుగుతుంది అని. మీ సంతానము ద్వారా అనగా నీ భార్య ద్వారా కలిగే కుమారుని ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనాంగాన్ని నేను ఆశీర్వదించబోతున్నాడు అన్న దేవుని మాటను కూడా వారి వైవాహిక జీవితంలో దేవుడు పిలిచిన తర్వాత ఇంచుమించుగా 25 సంవత్సరాలు ఓపిక కలిగి వారు నడిచి ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన యాత్రలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం 25 సంవత్సరాల తర్వాత అద్భుతమైన రీతిలో ముదుసలి వయసులో పిల్లలను కనేటట్లుగా దేవుడు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. నిండు ముదుసలి వయసులో ఉన్న అబ్రహాము శారాల్ని కనేటట్టు చేసిన ఆ దేవుడే ఈరోజు నీకు సంతానం ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడని ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే అబ్రహాం టైంలో ఒక రీతిగా, దావీదు టైంలో ఒక రీతిగా, యోబు కాలంలో ఒక రీతిగా ఉండే దేవుడు కాదు. ఎల్లప్పుడూ ఆనాటి పూర్వకాలంలో ఉన్న దేవుడే, నేటి కాలంలో ఉన్న దేవుడే, రాబోయే తరాల్లో ఉన్న దేవుడే. అన్ని కాలాలలో ఒకే రీతిగా ఉండే దేవుడు. ఆయన మనసు మారదు. ఆయన నీ పట్ల, అబ్రహాం పట్ల, యోబు పట్ల ఏ రీతిగా అయితే ప్రవర్తించాడో, ఏ రీతికి దీవించాడో, అదే రీతిగా ఈ సమయంలో నిన్ను, నన్ను, మనల్ని ఆశీర్వదించే దేవుడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొత్తానికి యోబు జీవితాన్ని మరొకసారి పరిశీలన చేస్తే, ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం వల్ల ముందు యథార్థవంతుడని, తర్వాత న్యాయవంతుడని, ఆ తదుపరి ఈ భూ సంబంధంగా దీవించబడి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడని దేవుని ద్వారా సాక్ష్యం పొందుతున్నట్లుగా ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను నమ్ముకొని ఆయన మీదే ఆధారం పడి ఆయన వైపే చూస్తున్న నిన్ను, నన్ను, మనల్ని ఆయన ఒట్టిగా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, నీతి, సమాధానం, శాంతిని, సకల ఐశ్వర్యాలను అనుగ్రహించే దేవుడని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుకనే యోబు జీవితాన్ని క్షుణ్ణంగా మనం గనక పరిశీలిస్తే ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. ఏమిటట? బహుమంది పనివారు, ఆయన దగ్గర చేసే పని వాళ్ళే బహుమంది ఆస్తిగా ఉన్నారని రాయబడింది. అంటే అతను మాత్రమే కాదు ఆశీర్వదించబడింది, అతని దగ్గర పనిచేస్తున్న పనివారు సైతము ఆశీర్వదించబడ్డారట. అనేక మందిని పోషించే పోషకకర్తగా దేవుడు యోబును మార్చినట్లుగా, యోబు జీవితాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈయనకున్న ఆస్తి? ఆ రోజుల్లో మనం చూస్తే 7,000 గొర్రెలు ఉన్నట్లుగా. అవునండి, గొర్రె నేటికి ఎంతో విలువైన జంతువు అని మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని ఉన్నాయి? 7,000 గొర్రెలు ఉన్నట్లుగా, 3,000 ఒంటెలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒంటిని ఏమంటారో తెలుసా? ఎడారి ఓడ అని అంటారు. అంటే సముద్రంలో ఏ రీతిగా ఓడ ఉపయోగపడుద్దో, ఎడారిలో ఒంటె మాత్రమే ఓడలాగా పనిచేస్తుందని మనం ఈ లోక సామెతను చూస్తున్నాం. అంటే ఈయనకి ఎన్ని ఓడలు ఉన్నాయి, ఎన్ని షిప్పులు ఉన్నాయో చూసినట్లయితే 3,000 ఒంటెలు అనగా ఎడారి ఓడలు 3,000 ఉన్నాయి.
ఒక షిప్ ఉండటానికే నీకు నాకు మనకు ఉండట్లే, కొనలేకపోతున్నాం. కానీ యోబుకి ఎన్ని షిప్పులు ఉన్నాయండి? 3000 ఎడారి ఓడ అనగా ఒంటెలు ఉన్నట్లుగా, క్యామెల్స్ ఉన్నట్లుగా. అంటే ఆ రోజుల్లో అంటే ఎంత ధనికుడుగా దేవుడు వర్ధిల్ల చేశాడో గమనించినట్లయితే నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ నీకు శ్రమలు నీ జీవితంలో కలిగి ఉంటాయి, శ్రమలు వస్తాయని కూడా బైబిల్ చెప్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని రాయబడి ఉంది. దేవుని వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? వస్తాయట, రాకుండే ఉండవు. మనం ఉంటున్న లోకము శపించబడినటువంటి లోకము. నేల శపించబడింది. ఎవరి నిమిత్తం? మొట్టమొదటి మానవుడైన ఆదాము నిమిత్తం, అతని పాపము నిమిత్తము, అనగా దేవునికి అవిధేయుడిగా జీవించటం వల్ల శాపము భూమి మీదకు వచ్చిందని. అంటే మొట్టమొదటి మానవుడు చేసిన పాపము అనగా అవిధేయత వలన భూమి మీదకి శాపం వచ్చినట్లుగా మనము లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. ఆ శపించబడిన భూమిపైన వాతావరణంలో ఉన్న మనకి అప్పుడప్పుడు శోధనలు, వ్యాధులు, బాధలు వస్తవి. అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టడు అన్న సత్యాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోబు విషయానికి వచ్చినట్లయితే 7000 గొర్రెలు ఉన్నాయి, 3000 ఒంటెలు అనగా ఎడారి ఓడలు 3000 ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తదుపరి 500 జతల ఎడ్లు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎద్దు దేనికి సూచన? బరువును లాగడానికి. అంటే బాగా బరువులుగా ఉన్నటువంటి వాటిని లాగడానికి ఎద్దును ఉపయోగిస్తారు. వ్యవసాయానికి కూడా ఎద్దును ఉపయోగిస్తారు. అంటే అంత విలువ చేసే ఆనాటి కాలంలోని సంపదను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాను. యోబు విషయానికి వచ్చినట్లయితే ఈ విషయాన్ని నేను చదువుతూ ధ్యానం చేసినప్పుడు నిజంగా దేవుడు యోబుని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో అన్న సత్యాన్ని ఈ వాక్యం చదివిన తర్వాత నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఆ తదుపరి మనం గనక గమనించినట్లయితే 500 ఆడుగాడిదలు కలిగి ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఎక్కువగా బరువుల్ని అనగా ఇంటి సామానే కావచ్చు, ఇంకా ఏదైనా బరువైన వస్తువులే కావచ్చు, వీటిలో మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఒకసారి ఆలోచించండి. ఆనాటి కాలంలో ఈ యొక్క గాడిదల్ని బరువైన సామగ్రి మోయడానికి ఉపయోగించినట్లుగా ఆనాటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, యోబు విషయానికి మనం ఒకసారి గమనించినట్లయితే ఆనాటి కాలంలో, అందుకని సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనల్ని కూడా గొప్పవాడిగా చేస్తాడు. నీవుంటున్న ప్రాంతంలో గొప్పవాడిగా చేస్తాడు. అక్కడ మనం గమనిస్తే తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడుగా అతడే అని రాయబడింది. అంటే అతడు తప్ప మరొకడు లేడు అని అర్థం. ఒక్కడే అన్నట్లు ఉంది ఆ వాక్యం. అతడొక్కడే అన్నట్లుగా ఉంది. అతడు తప్ప మరొక గొప్పవాడు అక్కడ లేనట్లుగా. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద ఈస్ట్, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం ఈ సందర్భంలో మనకు తెలియజేస్తూ ఉంది. నీవు దేవుని నమ్ముకోవటం వల్ల ఎంత లాభమో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటంలో ఎంత లాభం ఉందో తెలుసా? ఎక్కడ ఉన్నాడులే నాకు దేవుడు, నా సమస్యల్ని ఆయన చూస్తున్నాడా లేదా అని సనుక్కోకుండా ఈ సమయంలో ఆయన శక్తిని ఒక్కసారి గమనించి ఆయన శక్తిలో ఉన్న ప్రభావాన్ని మనం రుచి చూచే భాగ్యాన్ని ఈ సమయంలో ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించుదాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ యందు భయభక్తులు కలిగి జీవించిన యోబు విషయంలో ప్రభువా మేము ధ్యానం చేసి ఉన్నాం. ఆ బిడ్డను ఎంతగా మీరు ఆశీర్వదించారో, ఎంతగా మీరు దీవించారో అన్న సత్యాన్ని ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ యందు భయభక్తులు కలిగిన యోబును ఏ రీతిగా అయితే దీవించారో అదే రీతిగా ఈ టీవీ ముందు కూర్చొని వాక్యాన్ని శ్రద్ధగా విని స్వీకరించి దాని ప్రకారం అనుసరించాలని తీర్మానం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి వారి యొక్క రోగములు, వారి యొక్క శ్రమలు, వారి యొక్క బాధ, వారి యొక్క ఇరుకు ఇబ్బందులు, సమస్తమైనటువంటి శోధనలన్నింటిలోంచి తప్పించి వారిని ఆశీర్వదించి సాతాను బంధకముల నుంచి విడిపించి వారిని పరసంబంధమైన ఇహ సంబంధమైన దీవెనలతో నింపుమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 8-13-86, న్యూ గుంటూర్, రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూర్ 522001. అవర్ అడ్రస్ హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 8-13-86, న్యూ గుంటూర్, రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూర్ 522001. ప్రార్థన అవసరతలకు 9966744507 మరియు 8143333857.